మనం చాలాసార్లు ఏమనుకుంటాం, ఒక పెద్ద అద్భుతం జరిగాక ఇక అంతా అయిపోయిందనుకుంటాం. ఉదాహరణకి ఎర్రసముద్రం రెండుగా చీలడం. ఆ తర్వాత కథ సుఖాంతం కదా. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. మన దగ్గరున్న కొన్ని ఆధారాలు అదే చెబుతున్నాయి. అవునా? అవును. బేట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్, గడ్డి ఎఫ్రాయిం నోట్స్ లాంటివి చూస్తే అసలైన పరీక్ష అప్పుడే ఆ ఎడారిలోనే మొదలైంది. ఆ అద్భుతం చూసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రజలపై అమలేక్ అనే శత్రువుదాడి చేస్తాడు. ఓ, అంటే ఇది కేవలం ఒక యుద్ధం కాదనమాట. అస్సలు కాదు. ఈ దాడి మనసులో పుట్టే సందేహానికి, దైవంపై నమ్మతానికి మధ్య జరిగే ఒక అంతర్గత పోరాటానికి ప్రతీక అని ఈ ఆధారాలు లోతుగా విశ్లేషిస్తున్నాయి. ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, అమలేక్ అనేది కేవలం ఒకప్పటి శత్రువు కాదు. అది ఒక ఆధ్యాత్మిక పరిస్థితి. అద్భుతాలు చూడగానే నమ్మకం పుట్టొచ్చు, కాని అది మనసులో బలంగా నాటుకోనప్పుడు అది చాలా బలహీనంగా ఉంటుంది. అంటే ప్రజలు అసలు దేవుడు మన మధ్య ఉన్నాడా లేడా అని ప్రశ్నించుకున్న క్షణంలోనే, సరిగ్గా అదే, ఆ క్షణంలోనే అమలేక్కు దారి తెరుచుకుంది. ఓ, ఆ కోణం నేను అస్సలు ఆలోచించలేదు. అంటే అద్భుతం తర్వాత వచ్చిన సందేహమే శత్రువుకు ద్వారం తెరిచిందనమాట. ఇంతకీ ఈ అమలేక్ ఎవరు? వారి ప్రత్యేకత ఏమిటి? దీనికి చాలా లోతైన అర్థముంది. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం అమలేకంటే సందేహం. హీబ్రూ భాషలో దీనికొక అద్భుతమైన సంబంధం ఉంది. అదేంటి? అమలేక్ అనే పదానికి సఫేక్ అంటే సందేహం అనే పదానికి సంఖ్యా విలువ అంటే జమాట్రియా ఒక్కటే 240. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, భాషలోనే ఈ ఆధ్యాత్మిక అర్థం దాగి ఉందని ఈ సోర్సెస్ చెబుతున్నాయన్నమాట. ఖచ్చితంగా. అమలేక్ దేవుడు లేడని చెప్పడు, కాని మన నమ్మకం యొక్క తీవ్రతను చల్లారుస్తాడు. మిద్రాష్లో ఒక ఉదాహరణ చెబుతారు. అందరూ భయపడుతున్న వేడినీటి తొట్టులోకి ఒకడు దూకి ఆ నీటిని ఇతరులకు చల్లగా అయ్యేలా చేస్తాడు. అంటే భయాన్ని పోగొట్టి నిర్లక్ష్యాన్ని పెంచుతాడు. అవును. ఇక బేట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ ఏం చెబుతోందంటే, ప్రజలలో ఐక్యత ఎప్పుడు బలహీనపడుతుందో, నమ్మకం ఎప్పుడు సన్నగిల్లుతుందో అప్పుడే అమలేక్ మళ్లీ పుట్టుకొస్తాడు. అంటే అమలేక్ అనేది బయటి శత్రుము కంటే మనసులోని బలహీనతేనన్మాట. అలాంటప్పుడు దాన్ని కేవలం కత్తితో ఓడించడం సాధ్యం కాదు కదా. కాదు. అందుకే ఆ యుద్ధం 2 స్థాయిలలో జరిగింది. 2 స్థాయిలా? అవును. కింద లోయలో యెహోషువ సైన్యంతో పోరాడుతుంటే, పైన కొండమీద మోషే, అహారోన్, హూర్ ప్రార్థన చేస్తున్నారు. ఓ, ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. వారి పేర్లలోని మొదటి అక్షరాలు కలిపితే అహారోన్, హుర్, యెహోషువ, మోషే కలిపితే అఖీం అనే పదం వస్తుంది. హీబ్రూలో అఖీం అంటే సోదరులు. అద్భుతం. ఒక్క మాటలో ఎంత అర్థముంది. అంటే సైన్యం కింద పోరాడుతున్నా అసలైన బలం పైన కొండమీద ఉన్న ఆ ఐక్యతలోనే ఉందన్నమాట. సరిగ్గా అదే. కేవలం సోదరభావం మాత్రమే ఆ సందేహాన్ని జయించగలదు. మరి యెహోషువను ఈ యుద్ధానికి నాయకుడుగా ఎన్నుకోవడంలో కూడా ఏదైనా కారణం ఉందా? యెహోషువ యోసేపు వంశానికి చెందినవాడు. యోసేపు స్థిరమైన, చెక్కుచెదరని విశ్వాసానికి ప్రతీకైతే, అమలేక్ దానికి పూర్తి వ్యతిరేకం, సందేహానికి ప్రతీక. అవును. కాబట్టి ఈ యుద్ధం సందేహంపై విశ్వాసం సాధించిన విజయానికి చిహ్నం. అంతేకాదు, యోసేపు, యెహోషువ ఇద్దరూ సరిగ్గా 110 సంవత్సరాలు జీవించడం కూడా వారి మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక సంబంధాన్ని సూచిస్తోంది. అంటే అమలేక్తో యుద్ధమనేది ఎప్పుడో జరిగిపోయిన చారిత్రక సంఘటన కాదు. అది ప్రతి తరములో, ప్రతి ఒక్కరి మనసులో జరిగే నిరంతర పోరాటం. సందేహానికి, విశ్వాసానికి మధ్య, విడిపోవడానికి, ఐక్యతకు మధ్య జరిగే పోరాటం. అవును. బేట్స్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమిదే. ఈ అంతర్గత శత్రువైన సందేహాన్ని ఓడించడానికి కత్తి యుద్ధం మాత్రమే సరిపోదు. ఐక్యత, ప్రార్థన, చెదరని విశ్వాసం అవసరం. మనం అఖీం లా, సోదరులా కలిసి నిలబడినప్పుడే దైవ సింహాసనం పరిపూర్ణమవుతుంది. ఈ చర్చ ఒక ఆయోజనను రేకెత్తుస్తోంది. సందేహం దైవ సింహాసనాన్ని అసంపూర్ణంగా ఉంచుతుందని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి కదా. మరి నేటి ప్రపంచంలో ఒక సమాజం ఐక్యత మరియు ఉమ్మడి లక్ష్యంతో కలిసి పనిచేయడం ద్వారా ఆ దైవత్వాన్ని బహిర్గతం చేయడానికి ఎలా దోహదపడుతుంది?